హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక కొత్త ఐటెంతో నేను మీ ముందుకు వచ్చాను. మన స్కెచ్అప్ అండ్ వీరేలో ఒక కొత్త కాన్సెప్ట్ మీకు చూపిస్తాను. దాన్ని ఏమంటారంటే వీరే విజన్ అంటారు కదా, చూపు వీరే విజన్ అని ఒక ఆప్షన్ ఉంది, అప్పటి నుంచో ఉంది, కానీ మనం ఎవరూ దాన్ని వాడట్లేదు. బట్ అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మన అసెట్ ఎడిటర్ పక్కన ఈ చావోస్ కాస్మోస్ రెండర్ దీని పక్కన ఇలా ఉంది చూడండి. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? స్టార్ట్ వీరే విజన్. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీరే విజన్ అనేటువంటి ఈ బటన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు రియల్ టైం రెండరింగ్, వీరేలో రియల్ టైం రెండరింగ్ అనేటువంటిది ఇప్పుడు మనకు లూమియాన్లో, ఎన్స్కేప్లో, ట్విన్ మోషన్లో రియల్ టైం చూపిస్తుంది కదా. ఆ విధంగా ఇప్పుడు మనకేంటంటే రియల్ టైం రెండరింగ్ విండో అనేటువంటిది ఒకటి ఓపెన్ అయింది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలా రైట్ సైడ్ ఫిక్స్ చేసేద్దాం. ఇన్ ద సేమ్ వే స్కెచ్అప్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ అతికిచ్చేయాలన్నమాట, లెఫ్ట్ అండ్ రైట్. నేను చేసినట్టు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రైట్ సైడ్లో ఉండేటువంటిది రియల్ టైం వ్యూ అనమాట. ఇది రెండర్ అయిపోయింది కంప్లీట్, ఆల్ యాంగిల్స్లో రెండర్ అయిపోయింది. ఒక యాంగిల్ కాదు, ఒక వ్యూ కాదు. ఉదాహరణకు మనం ఇలా ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ స్కెచ్అప్లో మౌస్ తిప్పుతా ఉంటే అక్కడ ఆల్రెడీ మనకు రెండర్ అయిపోయినటువంటి ఐటమ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా నేను తిప్పుతూ ఉన్నాను. ఇతను ఎవరో ఒక దారిలో నుంచి వెళ్తున్నట్టుగా పెట్టాను అనమాట, చిన్న దారిలాగా పెట్టాను. మనం చూపించాను కదా. ఎందుకు చూపించానంటే నేను ఈ టెక్స్చర్ గురించి. ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే టెక్స్చర్ కనిపిస్తుందో ఈ టెక్స్చర్ని నేను ట్రై చేశాను. అది ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను లాస్ట్ వీడియోలో, అది చూడండి. ఇక్కడ మనం ఏంటంటే స్కెచ్అప్లో ఈ విధంగా మనం వ్యూని మనం టర్న్ చేస్తూ ఉంటే మనకి ఎలా కావాలా రెండరింగ్ అనేటువంటిది అక్కడ రైట్ సైడ్ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుందని నేను మీకు చెప్తాను. ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం సన్ ఇంక్లినేషన్ ఎంత పెట్టాలా అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోవాలనుకుంటే, నేను చెప్పాను నాకు డోమ్ లైటే నచ్చలేదు. ఆ డోమ్ లైట్ ఎలా ఉంటుందంటే ఇంక్లినేషన్ ఆఫ్ సన్ అనేటువంటిది ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఇది వ్యూ ఆ డోమ్ లైట్ ఎంత తిరిగినా సరే ఆ ఇంక్లినేషన్ మారదు. సో వీరేలో ఉండేటువంటి సన్ ఆప్షన్ ఏంటంటే ఇంక్లినేషన్ మారుతుంది, రొటేషన్ తిరుగుద్ది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మన వీరే అసెట్ ఎడిటర్లో వెళ్ళేసి ఇక్కడ సన్ ఉన్నాడా లేదా చూసుకోవాలి ఫస్ట్. సన్ ఉన్నాడు, ఒకటి ఇంటెన్సిటీ ఉన్నాడు. కాదు, ఒకవేళ దీన్ని నేను 1.5 అంటాను అనుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ ఇమేజ్ని గమనిస్తూ ఉండాలి మీరు. బ్రైట్ అయిందా అంటే మన ఆ డ్రాయింగ్ ఏదైతే మనం లెఫ్ట్ సైడ్లో గీస్తున్నామో దాన్ని లైవ్లో మనం రెండర్ చూస్తున్నాం అనమాట. అదేవిధంగా కాదు, నేను 2 పెడతాను. సో 2లో ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో ఆ వాల్యూ ఆఫ్ సన్లైట్ అనేటువంటిది ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే మనకు లైవ్ ప్రివ్యూ లేకపోతే చేయలేము కాబట్టి అదనమాట. కాబట్టి మనం ఏంటంటే దీన్ని మనం 1.5 పెట్టుకుందాం. 1.5 మీదే బాగుంది అనుకుంటున్నాను నేను. రైట్, ఇది మూసేద్దాం. ఇప్పుడు ఎలా ఇది సన్ ఎలా ఇంక్లినేషన్ మారుతుంది అంటే షిఫ్ట్ పట్టుకోవాలి. ఈ విండోలో ఉండాలి. ఈ రైట్ సైడ్ విండో ఉంది కదా, వీరే విజన్లో ఉండాలి. మనం ఇది రైట్ సైడ్ మళ్ళీ అంటిస్తాను నేను. వీరే విజన్లో ఉండాలి. షిఫ్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని మౌజ్ లెఫ్ట్ క్లిక్ కదిలిస్తూ ఉంటే మనకు షాడోస్ కదులుతున్నాయి, చూసారా? సో మన బిల్డింగ్ మీద ఏ విధమైన షాడో మనం ఊహించుకుంటుంటామో ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాకపోతే ఒక్కటే, దీంట్లో ఈ పక్క సన్ అప్డేట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి 139:65 ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేద్దాం. ఇది కానీ అక్కడ లైవ్లో చేంజ్ అయ్యేదైతే మనకు ఎంతో యూస్ఫుల్గా ఉండేది. కాకపోతే ఒకటి మనం దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే షాడోస్ రెండరింగ్ మనం అనుకున్న కలర్స్లోకి వస్తున్నాయా లేదా, షాడోస్ని ఏ విధంగా నేను షిఫ్ట్ పట్టుకొని మౌజ్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేస్తూ ఉన్నాను అనేటువంటిది. ఇంత ఛాన్స్ దొరికితే రెండరింగ్ బాగానే వస్తుంది. ఓకే, అలా కాదు నేను డైరెక్ట్గా నేను సన్ ఇంక్లినేషన్ మారుస్తాను అంటే మీరు సన్ ఇంక్లినేషన్ ఇది చూసారా, ఇక్కడ మీరు సన్ ఇంక్లినేషన్ ఈ విధంగా మీరు చేంజ్ చేస్తూ ఆ తర్వాత సన్ లెఫ్ట్ నుంచి రావాలి నాకు అంటే ఇప్పుడు చూడండి షాడో లెఫ్ట్ నుంచి వస్తుంది. అంటే ఇది లెఫ్ట్ అండి, ఇది ఈ పార్ట్ ఉంది కదా XY,
ఈ XY -x -y అనేటువంటిది లెఫ్ట్, +x -y అనేటువంటిది రైట్. ఇప్పుడు చూడండి షాడో వచ్చి ఫ్రంట్కి వచ్చేస్తుంది స్ట్రైట్. ఇప్పుడు మనిషి నీడ చూడండి వెనక్కి పడుతుంది, రైట్, వాడికి ఫేసింగ్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇలా రైట్ టర్న్ చేస్తాము, ఇది బ్యాక్ సైడ్ నుంచి షాడో, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి పడుతుంది. ఆ మనిషి షాడో ముందుకు పడేటట్టు చూసుకుందాం మనం. చూడండి ఇప్పుడు మనం తీసుకున్న యాంగిల్ అదో మనిషి షాడో కనిపిస్తుందా, అంటే వాడు వెనక్కి వెళ్ళిపోయింది అనమాట సన్. అదేవిధంగా లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది బ్యాక్ లెఫ్ట్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ షాడో. సో ఈ విధంగా మనం లైవ్లో కాదని ఇక్కడ ఇది ఈ షాడోని మనం ఇక్కడ యూజ్ చేయకపోయినప్పటికీ, ఇది ఈ విధంగా ఈ షాడో యూజ్ చేయనప్పటికీ, ఎందుకంటే ఇది అప్డేట్ అవ్వట్లేదు ఇక్కడికి. ఇప్పుడు ఈ షాడో ఏదైతే ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయో అది అప్డేట్ అయ్యేదైతే అద్భుతంగా ఉండేది, ఇది దీన్ని యూజేజ్ మనకు అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే మన బిల్డింగ్ మీద షాడోస్ ఏ విధంగా పడుతున్నాయని చూసుకోవడానికి ఇది ఇక్కడ ఉండేటువంటి మన వీరే సన్ని మనం ఎలా కావాలంటే అలా తిప్పి మనకు నచ్చిన యాంగిల్లో, చూడండి మరీ పైకి వెళ్ళిపోయింది, ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం సెట్ చేసుకుంటాం అనమాట. సెట్ చేసుకున్నాక వ్యూ బాగుందా లేదా చూసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా వీరేలోకి వచ్చేసేసి అంతా మనం చూసుకుంటాం. ఓకే రైట్, మనకు రైట్ సైడ్ షాడో పడుతుంది ఇప్పుడు, అంతే కదా, రైట్ సైడ్ షాడో కావాల్సింటే చూడండి. మన దీంట్లో సన్ ఎక్కడ, సన్కి ఇది ఎక్కడుంది, ఇది 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 రైట్ అని చెప్పాను నేను మీకు. -y x అనేటువంటిది రైట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్, అంటే ఈ లైన్లో ఉన్నాడు అనమాట సూర్యుడు, ఈ లైన్లో ఉన్నాడు, అంటే ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి పడుతున్నాడు. అదే నేను దీన్ని లెఫ్ట్కి తిప్పాను అనుకోండి, ఇప్పుడు బిల్డింగ్కి లెఫ్ట్లో వచ్చాడు, అంటే బిల్డింగ్లో ఈ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ మనకు ఇక్కడ ఈ చెంప మీద మనకు షాడో పడుతుంది. ఉదాహరణకు మనం ఇదేంటంటే లైవ్లో అప్డేట్ అయిపోద్ది. ఉదాహరణకి ఇది ఊరికి ఒక సన్షేడ్ అనుకోండి, కాసేపటికి అనుకోండి, మీరు చూసారా రైట్ సైడ్లో కనిపిస్తుంది ఒక ఫేస్. దీన్ని P అనేసి మీరు ఊరికే ఒక 18 ఇంచ్ అలా ప్రొట్యూట్ చేసుకుంటే ఇది షాడో కనిపిస్తుందా. అదేవిధంగా దాని కిందకి వెళ్ళేసి నేను అంటే లైవ్లో మనకు చేంజెస్ మనం చూడాలి అంటే ఓకే రైట్, ఈ వాల్లోకి వెళ్దాం మనం. ఆర్ అంటే రెక్టాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొని మనం స్పేస్ తీసుకొని, సో దీన్ని మనం హోల్ వేద్దాం. ఎంత వేద్దాం, కనిపించిందా హోల్, లైవ్ వ్యూ మనకు కనిపిస్తుంది అనమాట. లైవ్లో రెండర్ అయిపోద్ది మనకు. సో ఎలా ఉంది అనేటువంటిది మనం చూసుకోవడానికి ఏదైనా చిన్న చిన్న మార్పులు, అంటే లైవ్లో పెట్టి మనం డ్రాయింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మొత్తం గీసుకున్నాక రెండరింగ్ ఇచ్చే ముందు ఒకసారి దాన్ని తీక్షణంగా చూసి మనకి ఏ వ్యూ నచ్చుతుంది, సన్ యాంగిల్ ఎలా పెట్టుకుందాము అని డిసైడ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఏది వీరే విజన్ అనేటువంటి దీంట్లో ఆప్షన్. దీంట్లో ఉన్నాయి సేవ్ ఆప్షన్స్, అది ఇది ఉన్నాయి, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం జనరల్గా వీరేలో రెండరింగ్ చేసుకుంటాం కదా, అదే రెండరింగ్తో మనం చేసుకుంటే సరిపోతుంది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ చిన్ని ప్లాంట్ పెడదాం. చూడండి ఇక్కడ మనం జూమ్ చేస్తే ఇక్కడ జూమ్ అయిపోతూ ఉంటుంది. అలాగని ఇక్కడ మనం చేయలేమా అంటే చేయొచ్చు. ఎట్లా, ఇలా ఇలా తిప్పి మనం ఇక్కడ చేయొచ్చు. ఎప్పుడైతే మనం మళ్ళీ వీరేని కదిలిస్తామో వీరే ఏ సీన్లో ఆగిందో అదే సీన్ ఇక్కడ రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చావస్ కాస్మోస్లో నుంచి చిన్న చెట్టు తీసుకొచ్చి పెడతాం. ఆన్లైన్ డౌన్లోడెడ్లోకి వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ ఆల్ డౌన్లోడెడ్, ఇది పెట్టాను ఆల్రెడీ, ఊరికి అనుకుందాం, దీన్ని పెడదాం ఇక్కడ ఒకటి సైడ్లో, దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు అది ప్లేస్ అవుతానని చెప్తున్నాను. సో దాన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ తెచ్చి ఇక్కడ ఇలా రైట్ సైడ్లో ఉండేటట్టుగా ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు కూడా మనం వీరేలో ఏదన్నా ఆబ్జెక్ట్ తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు, ఏది చావస్ కాస్మోస్ నుంచి దగ్గర నుంచి తెచ్చి పెట్టుకున్నప్పుడు ఈ బాక్స్ ఆ ఇంటి లోపలికి వాల్ లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి మనం. ఒకవేళ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి అసహ్యంగా ఉంటుంది. అందుకంటే మ్యాక్సిమం మనం అయినంత దూరం ఆ బాక్స్ మనకు కనిపించాలి, కళ్ళకి కనిపించాలి, ఇలా చేసుకుందాం. సో ఇక్కడ మనకు లైవ్ రెండరింగ్ కనిపిస్తుందిగా, ఎందుకు సీన్ 1 కొడదాం. సీన్ 1 అది దాటేసింది, ఇక్కడ తిప్పుకుందాం, మనకి ఎట్ట కావాలి అటు చూపించుకోవడం కదా, చూసారా. సో లైవ్లో మనం పెట్టినటువంటి ప్లాంటర్ ఎలాగుంది అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కావాలంటే దీన్ని మూవ్ చేసి చూద్దాం. ఇక్కడ నుంచి ఒక 2 అంగుళాలు మూవ్ చేస్తాను నేను. చెట్టు ఇంట్లోకి వెళ్ళిపోయింది, వద్దు, 1 అంగుళం, ½ ఇంచ్, ఓకే, ½ ఇంచ్ కూడా బాగాలేదు, అది ఇంకొక ½ ఇంచ్ జరుపుకోవాలి. ఇందాక పెట్టిందే ఫస్ట్ పెట్టిందే కరెక్ట్ మనం. ఓకే,
ఇలా మనం ఏంటంటే ఈ బాక్స్ అనేటువంటిది ఆ గోడ లోపలికి ఇంత ఉంది మనకు ఛాన్స్. ఎం అని చెప్పేసి కావాల్సింటే తీసుకొచ్చి కరెక్ట్గా మూలకు కూర్చోబెట్టేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనకు రెండరింగ్ అయినప్పుడు అది గోడ లోపలికి వెళ్ళదు, ఇది చెట్టు. ఈ విధంగా ఏంటంటే మనం లైవ్లో మనం ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నేను షాడోస్ చేసి చూపిస్తాను. చెప్పిందే చెప్తున్నాడని కాదు, ప్రాక్టీస్ చేస్తా ఉన్నాండి. ఇక్కడ సన్లైట్. ఇప్పుడు నేను ఉండేసి ఈ యాంగిల్ మారుస్తున్నాను. సో అది ఎటో పోయిందనమాట, ఇది సన్. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఈ బాక్స్ నీడ కూడా మీరు బాగా గమనించవచ్చు. బాక్స్ నీడ, ఇది బాక్స్ చెట్టు నీడ, చెట్టు ప్లాంట్ నీడలు పడుతున్నాయి చూడండి. అంటే నేను పైకి తెచ్చాను అనమాట. ఇలా కాకుండా ఇటు నుంచి వద్దాం, ఇది చీకటి అయిపోతుంది. ఇది ఆ ప్లాంట్ మీద ఆ బాక్స్ నీడ షాడో కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ పాయింట్లో. సో ఇది ఇంకా మీరు ఇట్లా ఇంక్లినేషన్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ షాడో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చెట్టు షాడో మనకు గోడ మీద పడాలి అనుకుంటే ఆ ప్లాంట్ షాడో ఈ విధంగా మనం లెఫ్ట్ నుంచి చూసుకోవాలన్నమాట. అంతే కదా, రైట్ నుంచి సన్ రాదు కదా, షాడో వచ్చేస్తుంది. సో రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.